అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి 10వ తరగతి అర్హతతో 39,418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 39,481 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC విడుదల చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఎగ్జామ్ తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లై విధానము, అప్లికేషన్ ప్రారంభ తేదీ, చివరి తేదీ, సిలబస్, పరీక్ష విధానం వంటి ముఖ్యమైనటువంటి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC. ఇక భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు సాయుధ బలగాల్లో GD కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39,481 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో పురుషులకు 35,612 పోస్టులు, మహిళలకు 3,869 పోస్టులు ఉన్నాయి. జీతభత్యాలు చూసుకున్నట్లయితే లెవెల్ 1 18,000 నుంచి 56,900 for the post Sipahi in NCB, and pay level 3 20,700 rupees to 69,100 rupees for all other posts. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB మొత్తం పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 39,481 పోస్టులు ఇవ్వడం జరిగింది. కేటగిరీ SC, ST, OBC, EWS పూర్తి కేటగిరీ వారీగా పోస్టులను ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే NCBలో సిపాయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవెల్ 1 ప్రకారం 18,000 రూపాయల నుండి 56,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక మిగతా ఉద్యోగాలకు లెవెల్ 3 ప్రకారం 21,700 నుండి 69,100 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయినటువంటి మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కనీస వయస్సు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు 18 ఇయర్స్ నిండి ఉండాలి. 1/1/2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్ట వయస్సు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు. అంటే 1/1/2025 నాటికి 23 సంవత్సరాలు గరిష్ట వయస్సు నిర్ణయించడం జరిగింది. అప్లికేషన్ ఫీజు జనరల్, OBC, EWS అభ్యర్థులకు ఫీజు 100 రూపాయల ఫీజును నిర్ణయించడం జరిగింది. ఇక SC, ST మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. జనరల్, OBC, EWS అభ్యర్థులకు 100 రూపీస్ ఫీజును నిర్ణయించడం జరిగింది. SC, ST మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. అప్లికేషన్ విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లు ఆన్లైన్లో సెప్టెంబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది.
సెప్టెంబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ప్రారంభ తేదీ 5 సెప్టెంబర్ 2024. చివరి తేదీ 14 అక్టోబర్ 2024 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఇక ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 15 అక్టోబర్ 2024 ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. 15/9/2024 నుంచి 14/10/2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ కోసం 15/10/2024 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది జనవరి, ఫిబ్రవరి 2025లో. పరీక్ష తేదీని జనవరి, ఫిబ్రవరి 2025లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.